కీడులోంచి మాత్రం దేవుడు మేలు చేస్తారు. మీరు ఇది గ్రహించాలి. ఫ్రమ్ ఎవ్రీ ఈవిల్ గాడ్ విల్ బ్రింగ్ అవుట్ ద గుడ్ అనేది మనం ఇక్కడ గ్రహించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఇక్కడ కోరేష్ అనే వ్యక్తికి దేవుడి గురించి తెలియదు, దేవుడి యందు విశ్వాసం లేదు. కానీ దేవుడు ఆయనని ఎంచుకొని ఆయనని నడిపించారు, ఆయనని ఆశీర్వదించారు, ఆయనని బలపరిచారు, ఆయనని వాడుకున్నారు. గాడ్ అనాయింటెడ్ హిమ్, గాడ్ గైడెడ్ హిమ్, గాడ్ బ్లెస్డ్ హిమ్ అండ్ గాడ్ యూజ్డ్ హిమ్. దీని నుంచి ఎక్కువగా దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో మీరు గమనించగలుగుతారు. నేను చెప్పే మాట ఇక్కడ మీరు గమనిస్తే, కీడు లాంటి పరిస్థితుల్లో ఉన్నాము, బాధ కలిగింది, విరిగి నలిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాము, మన జీవితాల్లో ఇంకా నా జీవితం ఎందుకనే ఆలోచన కలిగిన పరిస్థితుల్లో ఉన్నాం. మీరు చాలా మంది జీవితాల్లో గమనిస్తే, లోకరితమైన వాళ్ళు డిప్రెషన్లో ఉండే కంటే ఆత్మీయంగా జీవించే వాళ్ళే ఎక్కువగా డిప్రెషన్లో ఉంటారు. దేవుని వాక్యం తెలిసిన వారు, దేవుని ప్రేమని రుచి చూచిన వారే ఎక్కువగా